ఒక బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టి హాఫ్ కప్పు పల్లీలు డ్రైగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా నిదానంగా వేగిన తర్వాత తీసి వేరు చేసుకొని అదే బౌల్లోనే 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక కప్పు పచ్చిమిర్చి కారం సరిపడంత చూసుకొని వేసుకోండి. తర్వాత 3 ఆనియన్స్ వేసుకొని ఒక కప్పు టమాటా, సాల్టు, చింతపండు, ఒక గ్లాసు వాటర్ పోసి ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడు కరివేపాకు ఇలా వేగిన తర్వాత తీసి వేరు చేసుకొని వేయించి రెడీగా ఉంచిన పల్లీలని గ్రైండ్ చేసుకోండి. బరక గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీల పొడి సపరేట్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.